రిషిబాబు ఏమైంది బాబు? శశమ్మ ఏమైందమ్మా? నిన్ను దూరంగా తీసుకెళ్తా, అక్కడే భరిస్తా. రిషిబాబు ఏమైందమ్మా? ఏమైంది బాబు? శివండి 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 గాయత్రి, మనం ఇక్కడున్నావేంటి? అమ్మా 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 చరణ్ బాబు, నన్ను విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోయావమ్మా? నువ్వు కనిపించకపోతే నేను ఏడుస్తానని నీకు తెలీదా? ఎందుకు ఇలా చేసావమ్మా? నిన్ను తీసుకురమ్మని నాన్నని రోజు అడుగుతున్నానమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నా మీద కోపం అంటే నన్ను కొట్టు, అంతేగాని ఇంకెప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళకు, సరేనా? ఇందాకటి వరకు లేవలేని స్థితిలో ఉంది. నేను చూడగానే పాపకింతటి శక్తి ఎలా వచ్చిందా? నువ్వు ముందే వచ్చుంటే ఎప్పుడో లేచేదమ్మా. అమ్మని తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాడీ. ప్రిన్సీ వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. ఇట్స్ ఏ మిరాకిల్. పాపకి టెంపరేచర్ ఏదో మంత్రం వేసినట్టు తగ్గిపోయింది. తల్లి స్పర్శను మించిన మెడిసిన్ ఈ ప్రపంచంలో ఏముంటుంది? ఏమైంది బాబు? ఎవరో బాబుని కుంటల పడేసి వెళ్ళిపోయారమ్మా.
శ్వేత, ఎన్ని రోజులు ఇలా తినకుండా ఉంటావు? తిను శ్వేత. భర్తని, కుటుంబాన్ని, చివరికి నా బిడ్డని కూడా దూరం చేసుకున్నాను. ఇంక నేను బతుకుంటే ఎవరిని ఉద్ధరించాలి? ఏ ఆశతో బతకాలి? ఎన్ని సమస్యలు, బాధలు, కష్టాలు వచ్చినా మనం ఎదిరించి పోరాడడానికి సిద్ధంగా ఉండాలి, కానీ ఇలా కృంగిపోకూడదు. బాబు ఏమయ్యాడో నన్న బెంగే నన్ను కృంగి చేస్తుంది. బాబుకే ప్రమాదం జరుగుండదు. వాడు తండ్రిని చంపడానికి పుట్టినవాడు. తండ్రిని చంపి తల్లికి మనశ్శాంతిని ప్రసాదిస్తాడు. ఆ నమ్మకంతో, ఆ ఆశతోనే ఉండు. ఎప్పటికైనా బిడ్డ తల్లి ఒడికే చేరుతాడు. అమ్మ శ్వేత, 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 అమ్మ శ్వేత, అమ్మ శ్వేత, అమ్మ శ్వేత, అమ్మ శ్వేత, అమ్మ శ్వేత. ఏమైంది పిన్ని? నీ బాబు, నీ బాబు. ఏమైంది నా బాబుకి? నీ బిడ్డ చనిపోయాడమ్మా. నీ బిడ్డ అక్కడ మురిగుంట్లో పడున్నాడమ్మా. బాబు! 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 శ్వేత! శ్వేత ఆగు! శ్వేత ఆగు! శ్వేత! బాబు! బాబు! ఆగు శ్వేత! ఆగు శ్వేత! శ్వేత ఆగు! శ్వేత వద్దు శ్వేత. అయ్యో ఎంత పని జరిగింది. అప్పుడే నిండు నూరేళ్ళు నిండిపోయాయా? ఆగు శ్వేత. బాబు 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 శ్వేత శ్వేత జరగండి జరగండి తప్పకోండి జరగండి జరగండి తప్పకోండి జరగమ్మా జరగ తప్పకోండి తప్పకోండి. నా బిడ్డని కాపాడండి. నా బిడ్డని కాపాడండి. ఎలా జరిగింది? తెలీదండి. నేను మార్కెట్కి వెళ్ళి వస్తుంటే బాబు ఇక్కడ ఇలా కనిపించాడు. కానిస్టేబుల్ సార్, డెడ్ బాడీని బయటికి తీయండి. అలాగే సార్. నా బాబు చచ్చిపోలేదు. నా బాబు బతికే ఉన్నాడు. అలా పడుంటే చచ్చిపోకుండా ఎలా ఉంటాడమ్మా? బాబు నా బాబు ఈ అమ్మ కోసం బతికే ఉంటాడు. నా బాబు
సార్ ఇది బాడీ కాదు సార్, బొమ్మ. బొమ్మను చూసి మీరు బాబు అనుకున్నారు. బాబుకి ఏం ప్రమాదం జరగదని చెప్పాను కదా. అందరు క్లియర్ చేయండి, వెళ్ళండి వెళ్ళండి. శ్వేత, నాదే పొరపాటు. అనవసరంగా కంగారు పెట్టాను. బాబు డ్రెస్ చూసి మన బాబే అనుకున్నాను. భగవంతుడా, నా బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి. కళలో కూడా ఇలాంటివి జరగకూడదు. జరగకూడదు. ఏం జరగలేదు కదా శ్వేత, పద వెళ్దాం. వచ్చేసాం బాలక, నా స్థావరానికి వచ్చేసాం. నువ్వు ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదురా. నువ్వు తండ్రికే మృత్యుగండంగా పుట్టావు. అందుకే నిన్ను అంతం చేసే తీరుతాను. నీ తల్లి ఉన్న చోటుకు దగ్గరలోనే మన స్థావరం. నిన్ను ఈ లోకం నుంచే దూరం చేస్తాను రా బాలక. జై మాయావి. చూడరా బాలక, చూడు. ఈ కాపాలికుడు ఆరాధించే మాయావిని చూడు. కాపాలికుడికి శక్తులు ప్రసాదించింది ఈ మాయావినేరా. కాపాలికుడు తలుచుకుంటే ఏదైనా సాధించగలడు. నిన్ను నీ తండ్రి ముందు అంతం చేయాలనుకున్నాను. ప్రళయం సృష్టించావు. నీ శక్తి సామర్థ్యాలు చూపించావు. మాయావి సాక్షిగా నిన్ను అంతం చేస్తాను. ఇదే నీకు ఆఖరి రోజురా.
చాలా రోజుల తర్వాత పాప చాలా ప్రశాంతంగా నిద్రపోతోందమ్మా. అమ్మా అమ్మా అంటూ రోజంతా కలవరిస్తూ ఉండేది. ఇప్పుడు మీరొచ్చాక పాపకు అమ్మలేని లోటు తీరిపోయిందమ్మా. కాఫీ తీసుకోండమ్మా. మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? నేనే చాలా ప్రాబ్లమ్స్ లో ఉంటే మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. రాత్రి పాప పరిస్థితి చూసి ఏం మాట్లాడలేకపోయాను. ఎందుకు ఇలా చేశారు? పాపను కాపాడుకోవడం కోసం ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాక మీరే నా సమస్యకి పరిష్కారం అనుకుని తీసుకొచ్చాను. జరిగిన దానికి ఐఎమ్ వెరీ సారీ అండి. తీసుకొచ్చారు సరే, పాపకి అమ్మనని పరిచయం చేశారేంటి? పాప మిమ్మల్ని అమ్మనుకుంటోంది. చిన్నపిల్ల, తను అలా అనుకోవటంలో తప్పు ఉండొచ్చు, లేకపోవచ్చు. మీరెలా దానిని సమర్థిస్తారు? నేనే పాప తల్లినని మీరెలా అంటారు? అందరూ అదే నిజమనేలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? నాకేం అర్థం కావటం లేదు. అంత అయోమయంగా ఉంది. ఏం జరుగుతుందండి? మీరు అడిగే ప్రశ్నలకు నా దగ్గర ఉన్న సమాధానం ఒకటే. నా కూతురు ప్రాణం కాపాడుకోవడానికి అలా చేశానంతే. మీరు మీ పరిస్థితి గురించి చెప్తున్నారు. నన్ను ఎలాంటి పరిస్థితుల్లోనికి నెట్టేశారు మీకు అర్థమవుతుందా? నన్ను క్షమించండి. ఏంటండి ఇది? నా బాధ మీకు అర్థం కావాలన్నా, మీరు నన్ను క్షమించాలన్నా, నా గతమేంటో మీకు తెలియాలి. అందర్లా నేను నా జీవితాన్ని చాలా అందంగా ఊహించుకున్నాను. కానీ నేను ఊహించుకున్నట్టు జరగలేదు. అలా జరిగిన తర్వాత చాలా రోజులు తట్టుకోలేకపోయాను, భరించలేకపోయాను.
బ్రతకలేకపోయాను. నా కూతురి మొహం చూసి ఆగిపోయాను. లేదంటే ఎప్పుడూ తన దగ్గరికి వెళ్ళిపోయేవాణ్ణి. ఇప్పుడు నా కూతుర్ని నేను దూరం చేసుకోలేను. అందుకే మీ గురించి, మీ బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచించకుండా నా స్వార్థం కోసం మిమ్మల్ని తీసుకురావడానికి వచ్చాను. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో కూడా ఆలోచించకుండా మీ వాళ్ళ నుంచి దూరం చేసి తీసుకొచ్చాను. మిమ్మల్ని వెతుకుంటూ మీ వాళ్ళు మీ ఊరు వెళ్ళిపోయారు. వాళ్ళకేం ప్రమాదం లేదు. నేను చేసింది క్షమించరాని నేరమే, కానీ తప్పలేదు. మీ కథ విన్నాక నాకే కన్నీళ్ళొచ్చాయి. ఆ విషాదం ఎవరికీ జరగకూడదన్నంత బాధ అనిపించింది. కాదనటం లేదు, కానీ నేను మీ సమస్యకి తాత్కాలిక పరిష్కారాన్నే కానీ శాశ్వత పరిష్కారాన్ని ఎలా అవుతాను? ఎన్ని రోజులు మీ పాపని ఊహల్లోనూ అబద్ధాల్లోనూ పెంచారు. ఇప్పుడు వాటిని నిజం చేస్తున్నారు. నేనే అమ్మను అనుకుని పాప నాపై ఇంకా ప్రేమను పెంచుకుంటుంది. అప్పుడేం చేస్తారు? నన్ను ఎన్ని రోజులు ఉంచగలుగుతారు? రేపైనా మీరు ఇదే సమస్యని ఎదుర్కోవాలి కదా. మౌనంగా ఉంటారేంటి? సమాధానం చెప్పండి. అమ్మా, ఆగవే